మొన్న అంబటి రాంబాబు గారు, తర్వాత ముద్రగడ పద్మనాభం గారు, నిన్న పెద్ది నాని గారు, ఇప్పుడు కొడాలి నాని గారు వచ్చారు. మొత్తానికి కొడాలి నాని గారు అజ్ఞాతవాసం విడి ప్రజావాసం కోసం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపి ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో అసలు ఏమైపోయిందో ఆయన ఎప్పుడు బయటకు వస్తాడా అని చెప్పి చాలా మంది వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ఫైనల్లీ ఆయన బయటకు వచ్చారు. వచ్చి ఏం చేశారు అంటే మళ్ళీ అదే తంతు. గతంలో ఏ రకంగా అయితే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారో ఆ అగ్రెసివ్నెస్, ముఖ్యంగా ఆయన మాట్లాడేటువంటి ఆ మాటలకి కొంతమంది అప్పట్లో పేటీఎం బ్యాచ్, కొంతమంది సైకో బ్యాచ్ బాగా ఎక్కువ మంది ఆయనకి ఫ్యాన్స్గా తయారైపోయాడు. ఎలాగంటే నా బుచ్చుగాడు, నా పీకుడుగాడు, ఆడేం పీకుతాడు, ఈడేం పీకుతాడు అనే మాటలకి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఆకర్షితులయ్యారని చెప్పాలి. బట్ ప్రజలు మాత్రం అలా మాట్లాడినటువంటి ప్రతి ఒక్కళ్ళని, ముఖ్యంగా కొడాలి నాని గారిని ఆయన ఏమంటారు, ఆయన సామ్రాజ్యంగా ఆయన నియోజకవర్గాన్ని చూసుకునేవాళ్ళు. రాష్ట్రంలో ఎవరు గెలిచినా గెలవకపోయినా కొడాలి నాని గారు మాత్రం 100% గెలుస్తారు అనుకునేటువంటి స్థాయి నుంచి ఇంకా మళ్ళీ జీవితంలో ఆయన గెలవర్రా బాబు అనుకునేటువంటి పరిస్థితికి ఆయన నోటితో ఆయనే ఆ పాడు చేసుకున్నారని చెప్పాలి. మళ్ళీ వచ్చారు. ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారంటే రెడ్ బుక్, ఆ బుక్, ఈ బుక్ అని చెప్పడమే కాకుండా సినిమా డైలాగులు చెప్తున్నారు. బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ని నారా లోకేష్ గారి కోసం చెప్తున్నారు. ఆయనకు ఒకళ్ళు ఎదిరినా ఆయనకే రిస్క్, వేరే వాళ్ళు ఆయనకు ఎదురొచ్చినా ఆయనకే రిస్క్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాపం ఆఖరికి అంబటి రాంబాబు గారు ఆయన సినిమా డైలాగులు చెప్పుకునే రప్పరప్ప వదిలేదే తగ్గేదే లేదా అని చెప్పుకుంటూ, ఇంకొక ఆయన ఈయన వచ్చి అంబటి రాంబాబు గారు ఆయన సినిమా డైలాగులు చెప్పుకునే ఆఖరికి కొడాలి నాని గారు కూడా బయటకు వచ్చి ఇప్పుడు ఆయన కూడా సినిమా డైలాగులు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ సినిమా డైలాగులను ఉదహరిస్తూ చెప్పేటువంటి పరిస్థితులు అయిపోయాయి. ఏం చేస్తారులేండి పాపం. ఆఖరికి కనీసం ఇవన్నీ పోతే సినిమాలన్నా తీసుకుందాం అనేటువంటి అనుభవం కూడా కొడాలి నాని గారికి ఉంది. అలాగన్నా సరే సినిమాలు తీసుకుని కనీసం ఏదైనా డైలాగులన్నా రాసుకుందాం అనేటువంటి పనులు ఏమన్నా ఉన్నారేమో మరి అయితే తెలియట్లేదు. కానీ మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కాపులను తీసుకొచ్చారు. కాపులతో పవన్ కళ్యాణ్ గారిని లేదా జనసేన పార్టీ మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కమ్మలుగా ఉన్నటువంటి కొడాలి నాని గారిని తీసుకొచ్చారు. కొడాలి నాని గారిని తీసుకొచ్చి ఇటు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన సామాజిక వర్గాన్ని, ఆయన కుటుంబాన్ని తిట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెడ్లు మాత్రం ఎక్కడ తీసుకురావట్లేదండి. ఎందుకంటే వాళ్ళు మాత్రం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరేసుకుని పడిపోయి ప్రచారం అయిపోయి జైలు జీవితాలు అనుభవించి వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ రాజకీయ జీవితాన్ని సమాధి కట్టేసుకోవాలి కాబట్టి వీళ్ళని పెడతారు. వాళ్ళు మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళ ద్వారా అధికారాన్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు అనుభవించడానికి వాళ్ళు కావాలి కదా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కా ప్లాన్ ప్రకారం కాపులైపోయారు, కమ్మలు ఇప్పుడు ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఇంకొక వేరే సామాజిక వర్గాలను తీసుకొస్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ ఏమన్నా ఇస్తే అధికారం ఇచ్చేస్తే కనుక అది తీసుకెళ్ళి మిగతా వాళ్ళ సామాజిక వర్గానికి పెట్టుకుందామనే ఆలోచన కాబోలు. ఏదేమైనా పాపం మొత్తానికి సినిమా ప్రొడ్యూసర్గా మొదలైన ఆయన ప్రయాణం ఎమ్మెల్యేగా, మంత్రిగా, మళ్ళీ ఇప్పుడు కనీసం అపోజిషన్ పార్టీలో కూడా లేకుండా తన రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నటువంటి కొడాలి నాని గారు ఇప్పుడు కనిపించారు మొత్తానికి. మరి ఈయన ఎంతవరకు వస్తారు, ఆయన వంతు మరి జైలుకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారా, నోటికి మళ్ళీ పని చెప్పేటువంటి పని చేసుకుంటారా లేదా, ఆ తర్వాత మళ్ళీ ఆయన కూడా జైలుని చూసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా త్వరలో తెలిసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయన కొంచెం మూమెంట్ అయితే ఇచ్చారు. డెఫినెట్గా మాటల దాడిలో కొన్ని తప్పులు దొర్లించుకుంటారా, ఏదో ఒక రకంగా జైలుకు వెళ్ళొచ్చి ఎలివేషన్స్ ఇచ్చుకోవాలనేటువంటి ప్లాన్లో భాగంగా కొడాలి నాని గారు కూడా ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది.